Dear friends, welcome to Biblical Parivartana for daily devotions. దేవుని ప్రేమ ఇదిగో ఈ దినానికి సంబంధించినటువంటి వాక్య భాగం నిర్గమకాండం 14 మార్చి 3కి చెందినటువంటి వాక్య భాగం. కొన్నిసార్లు మనం ఆ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక పెరికోపిని తీసుకుంటాం, ఒక అంశాన్ని తీసుకుంటాం. కానీ ఈ దినాన ఆ అధ్యాయం అంతటిని కవర్ చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క సంఘటన కాబట్టి దాని అంతటిని కవర్ చేస్తాం. కానీ చదవటానికి టైము లేదు, అంటే చదువుకోవాలి. అంతకుముందే 31 వచనాలు ఉన్నాయి ఇక్కడ. వాటన్నిటిని చదువుకుంటే మనం దీనిలో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకోవటమే కాకుండా వేరుగా ప్రశ్నలు అడగటానికి కూడా వీలుగా ఉంటుంది. దయచేసి ఈ చాట్ బాక్స్లో మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే మీరు అగ్రి కాకపోయినా కానీ మీరు దానికి స్పందిస్తే అది వీలున్నంత వరకు వాటికి సమాధానం చెబుతాం. కాబట్టి మీరు దయచేసి మీకు అయిష్టం కాకపోయినా కానీ ఒకవేళ అర్థం కాదనుకోండి, దాని గురించి కూడా చెప్పండి, దాన్ని క్లారిఫై చేస్తాం. అంతకుముందు ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. మొదటి 8 వచనాలు చదువుకుందాం. 31 వచనాలు చదువుకోవాలి, కానీ మనం లిమిట్ చేసుకుందాం, సమయానికి కొంచెం ఆటంకంగా ఉంటుందని. కానీ అధ్యాయం అంతా చదవాలి. నిర్గమకాండం 14వ అధ్యాయం మొదటి 8 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు తిరిగి హీరోతు ఎదుటను, అనగా మిల్గోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్ఫోను ఎదుటను దిగవలెనని వారితో చెప్పుము. దాని ఎదుట సముద్రమునొద్ద వారు దిగవలెను. ఫరో ఇశ్రాయేలీయులను గూర్చి, వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసెనని అనుకొనును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేవ వలనను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తీయుల ప్రజలు పారిపోయినట్లు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి, మనమెందుకు ఇలాగూ చేసితిమి, మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలీలను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనిది. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయాను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ, వాటిలో ప్రతిదాని మీద అధిపతులను తోడుకొని పోయాను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరచగా అతడు ఇశ్రాయేలీలను తరిమెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. ఐగుప్తీయులు, అనగా ఫరో రథముల గుర్రము అన్నీ, అతని గుర్రపు రౌతులు, అతని దండును వారిని తరిమి బయల్ఫోను ఎదుటనున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలుసుకొనిరి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసుల
మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాటలు ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయుల దాసుల మగుటయే మేలని చెప్పిరి. తర్వాత లాస్ట్ 3 వచనాలు కూడా చదువుకుందాం. అంటే 28, 29, 30, 31. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రం మధ్యం ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడల వలె నుండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. ఇక్కడ మనం 3 విషయాలు గమనిస్తాం. ఎర్ర సముద్రము ఇశ్రాయేలీయులు దాటి వెళ్ళుటలో గమనించదగిన 3 విషయములు. మొదటిది, శక్తివంతముగా యెహోవా ఫరోను ఎదుర్కొన్న కథ నడుస్తూనే ఉంటున్నది. అంతకుముందే దేవుడు ఆ 10 తెగుళ్ళు ద్వారా తన శక్తిని, తన బాహుళ్యతను ఆయన చూయించుకున్నాడు, బాహుబలాన్ని చూయించుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు వెళుతున్నప్పుడు ఒకవైపు ఫరో తన ఆశలను అనుసరిస్తూ సముద్రము ఎడారిలో ఇశ్రాయేలీయులు చిక్కుకొని పోయారని నిర్ణయించుకున్నాడు. ఇంకా వాళ్ళు చిక్కుకుపోయారు, మన చేతికి దక్కారు అని 3వ వచనంలో మనం చదువుకున్నాం. అంతేకాదు ఫరోతో పాటు తన అధికారులు కూడా ఇశ్రాయేలీయులను వెల్లడించినందున ఇప్పుడు చింతిస్తున్నారు. ఎందుకు పంపించామరా బాబు అని అనుకున్నారు. ఎందువలనంటే వారి ఆర్థిక వ్యవస్థకు ప్రాథమిక బలము బానిసలే. ఇంక వాళ్ళు లేకపోతే మరి చాకరీ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. మరి ముఖ్యంగా వారి నిర్మాణ కార్యక్రమాలకు వారు ఎంతో ముఖ్యమైన సోర్స్ అన్నమాట, వనరులు, సోర్స్. వాళ్ళు లేకపోతే కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు లేరు, వాళ్ళు నేర్పరులు అన్నమాట. కాబట్టి వాళ్ళని పంపించామేంటి అని వాళ్ళు తలంచుకుని సరే తిరిగి తీసుకొద్దాం అనుకున్నారు. మరి తెగుళ్ళ సంగతి ఏంటి అంటే, తెగుళ్ళ అవి ఏదో ఫ్లూక్గా జరిగినాయి, అది కొంచెం గారడీలాగా ఉన్నది, అంతేగాని దానిలో పెద్ద ప్రభావం ఏమి లేదు. కాబట్టి వాళ్ళని తెప్పించుకుందాం, ఇశ్రాయేలు బానిసలను తిరిగి తీసుకొని రావాలని వాళ్ళు ఆ విధంగా నిర్ణయించుకున్నారు. మరొక వైపు ఈ సంఘటనలు పడుతున్నప్పుడు దేవుడు మౌనంగా ఉన్నట్లు లేక వేరే వాళ్ళు మొదలుపెట్టిన దానికి కేవలం ఆయన స్పందించేవాడుగా ఉండడు. అది అర్థం చేసుకోవాలి. దేవుడు ఎప్పుడూ మౌనంగా ఉండడు. ఆయన ఆధ్వర్యం క్రింద జరుగుతూనే ఉంటుంది. మనం చూసినా చూడకపోయినా కానీ, మనకు అనిపించినా అనిపించకపోయినా కానీ దేవుడు మౌనంగా ఎప్పుడు ఉండడు. ఇది దేవుని ప్రపంచం, ఇది దేవుని చరిత్ర, హిజ్ స్టోరీ. హిస్టరీ అంటే హిజ్ స్టోరీ అని కూడా మనం అనుకోవచ్చు. పారిపోతున్న ఇశ్రాయేలీయులను వారు వెళ్ళుచున్న మార్గమున దేవుడు మార్పించాడు, ఈశాన్య దిశలో నడిపిస్తున్నాడు. ఓకే, ఈశాన్యం అంటే ఈ డైరెక్షన్ అన్నమాట. ఇక్కడ ఫిలిస్టీన్స్ ఉంటారు. ఈశాన్య దిశలో ఈ విధంగా ఫిలిస్తీయుల దాడి నుండి తప్పించుకొనిటే గాక, ఆ విధంగా వెళ్ళటం వలన దాడి నుండి తప్పించుకొనిటే గాక 17వ వచనంలో ఉంటుంది, చదువుదాం. ఇశ్రాయేలీయులు చిక్కుకొని పోయిరని ఐగుప్తులు తలంచులాగున దేవుడు నడిపిస్తున్నాడు. ఇక ఐగుప్తులు ఏమనుకుంటున్నారు, ఇక వీళ్ళ పని అయిపోయింది, వాళ్ళు చిక్కుకుపోయారు. ఒక ప్రక్క ఎర్ర సముద్రం, మరొక ప్రక్క ఎడారి, ఇక వెనక మనం ఉన్నాం, ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అని అనుకునేటట్టుగా దేవుడు చేశాడన్నమాట. 17వ వచనం కూడా చదువుదాం.
14-17 చదువుదాం. ఇదిగో నేను ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును. ఓకే, 13-17 కూడా చదువుదాం. 13-17. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చేయుచున్నప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అంటే ఒక విధంగా 14-17 లేకపోతే 13-17 అనేటువంటి విషయాన్ని ఖాయం చేసుకున్నాను అన్నమాట. కాబట్టి 13-15. ఇక్కడ నిజానికి ఐగుప్తీయులనే ఉచ్చులోనికి దేవుడు లాగుతున్నాడు. వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళ పని అయిపోయింది, ఉచ్చులో పడిపోయారు ఇశ్రాయేలీలు అని ఐగుప్తులు అనుకున్నారు. నిజంగా దేవుడు వాళ్ళ డైరెక్షన్ మార్చిన దాన్ని బట్టి ఇప్పుడు ఉచ్చులో పడింది ఎవరు అంటే ఇశ్రాయేలీలు కాదు, ఐగుప్తీయులే. ఆయన ఫరో అంటే దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచుట ఈ వ్యూహం అని మరి మామూలుగా మనం వాడడం ఆ స్ట్రాటజీ అన్నమాట. దానిలో ఒక భాగం అయ్యుంటున్నది. విశ్వానికి అంతటికీ సర్వాధికారిగా ఉన్న దేవుని సార్వభౌమత్వము దేవుని ప్రజల విశ్వాసానికి లంగరుగాను ఆధారంగా ఉండాలి. దేవుడు సర్వాధికారి, అన్ని సమస్తమైనటువంటి చరిత్ర ఆయన అధికారంలో ఉంది. ప్రతి ఒక్క మనుషుల మూవ్మెంట్ వాళ్ళ అధికారంలో ఉన్నది. దాన్ని బట్టి మనం కీలు బొమ్మల్లాగా ఉంటామని కాదు, కానీ దేవుడు అలాంటి సర్వాధికారి కాబట్టి, సర్వభౌముడు కాబట్టి మనం ఆయన్ని నమ్మొచ్చు. దాంతోపాటు ఇంకేంటంటే దేవుడు కరుణామయుడు, కృపా సత్య సంపూర్ణుడు, ప్రేమ కలిగినటువంటి వాడు. ఎంతవరకు ప్రేమ అంటే మన నిమిత్తమై యేసుప్రభు ద్వారా రక్తం కార్చినటువంటి వాడు. ఈ 2 కారణాలను బట్టి ఆయన్ని నమ్మాలి. ఓకే, ఇక్కడ అండర్లైన్ చేసింది ఏంటంటే ఆయన సార్వభౌముడు కాబట్టి మన విశ్వాసానికి ఆయన లంగరుగా ఉంటాడు, ఆయన ఆధారంగా ఉంటాడు. మరి దేవుడు సర్వాధికారం కాకపోతే ఆయన నమ్ముకోవటం ఏంటి? ఎవరు సర్వాధికారో ఆయన నమ్ముకోవచ్చు కదా. కాబట్టి ఆయన నమ్మాలి. దానికి ఆధారం దేవుడు సర్వభౌముడు. ఆ సార్వభౌమత్వం ఇక్కడ కనిపిస్తుందన్నమాట. అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం, ఈ ఘర్షణ ద్వారా ఐగుప్తీయులతో పాటు ఇశ్రాయేలీలు కూడా దేవుడు ఎవరు అనేది ఏ అనుమానం లేకుండా నేర్చుకోవాలి. అసలు ఎవరో దేవుడు. ఈ యొక్క సంఘటన ద్వారా ఐగుప్తీయులు ఇశ్రాయేలీలు అందరూ కూడా నేర్చుకోవాలి దేవుడు ఎవరు అని. ఇక్కడ 17-18 వచనాలు మనం చదివితే, నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను నాకు మహిమ తెచ్చుకుందును. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురు. యెహోవా దేవుడు, జీవించినటువంటి దేవుడు. అంటే ఒక విధంగా అప్పటికి ఇశ్రాయేలు దేవుడు అని ప్రజలు గుర్తించేటువంటి రీతిగా యెహోవా దేవుడు అని వాళ్ళు గుర్తించాలి అని ఈ 2 వచనాల్లో మనం చూస్తాం. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలీలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి
యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. అది ఆ అధ్యాయానికి చివరి వచనం అన్నమాట. కాబట్టి వాళ్ళు నమ్మారు. ఆ యొక్క దేవుని యొక్క కృపా కార్యాలను చూసి, గొప్ప కార్యాలను చూసి ఇశ్రాయేలీయులు నమ్మారు. అది మొదటి అబ్జర్వేషన్. రెండవది ఇక్కడ 19వ వచనం చదువుదాం. 19వ వచనంలో 14, 19 దేవదూత అని ఉంటుంది. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. ఈ మేఘస్తంభం చాలా అద్భుతమైనటువంటి ఈ స్తంభం అన్నమాట. ఒక ప్రక్క అగ్ని, ఒక ప్రక్క మేఘం. ఓకే, ఒక ప్రక్క మేఘం కాబట్టి ఐగుప్తీయులు ఇశ్రాయేలుని చూడలేరు. ఓకే, కానీ అగ్నిని బట్టి వాళ్ళు వెలుగు చూస్తారన్నమాట. ఆ విధమైనటువంటి అగ్ని స్తంభం అది దేవదూత. ఓకే, ది ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అంటారు ఇంగ్లీష్లో. ది ఏంజల్ ఆఫ్ ద లార్డ్, యాన్ ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అంటే ది అనేది ఏ అనేది ఒక అనే దానికి ఉంటుంది, కానీ ది అనేది తెలుగులో ఉండదు. కాబట్టి దాన్ని గురించి ఆలోచించాలన్నమాట. ది ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అంటే అది కొంచెం దానికి అటెన్షన్ ఇవ్వాలి. దేవదూత తిరిగి ఇచ్చట తటస్థపడుతున్నది. తిరిగి అంతకుముందు మనం చూడగలుగుతాం. అక్కడ ఎక్కడంటే 3వ అధ్యాయంలో, నిర్గమ 3వ అధ్యాయంలో ఆ పొదలో మోషే చూసింది ఏంటి? ఓకే, ఏన్ ఏంజల్ ఆఫ్ ద లార్డ్ కాదు, ది ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అనేది అనమాట. అన్ని దూతలలో ఒక దూత వలె కాదు, యాన్ ఏంజల్ ఆఫ్ ద లార్డ్ కాదు, కానీ రాత్రివేళ అగ్నిస్తంభముగాను పగటి వేళ మేఘస్తంభముగా ఉంటున్న దూత. ఓకే, వేళ ఒక విధంగా ఈ విధంగా వారిని వెంబడిస్తున్న ఐగుప్తీయుల నుండి వేరు చేస్తూ అదొక ఫంక్షన్ అన్నమాట. ఈ స్తంభం, ఈ మేఘస్తంభం లేకపోతే అగ్నిస్తంభం ఏం చేస్తుందంటే ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తుల్ని డివైడ్ చేస్తుంది, వేరు చేస్తుంది. మరొక విధంగా దేవుని ప్రజలు ఇశ్రాయేలుని నడిపిస్తున్నటువంటి ఆ దూత అన్నమాట. కానీ వేరే విధంగా వేరే వచనం చూసేటట్లయితే దేవదూతకు బదులుగా యెహోవా అని ఉంటుంది. యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగుచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. 21వ వచనం. ఇంతకుముందు చూచిన అస్పష్టతలు కొనసాగుతూనే ఉన్నవి. అంటే అస్పష్టత, ఇది ఏంటి, యెహోవా దేవుడు చేస్తున్నాడా లేకపోతే దేవదూత చేస్తుందా అని ఒక కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది అన్నమాట. అది క్రొత్త నిబంధన ఆ అస్పష్టతని తీసివేస్తుంది. ది ఏంజల్ ఆఫ్ ద లార్డ్ ఎవరు అంటే దేవుడు. అంటే దేవుడు యెహోవా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అని క్లియర్గా మనం క్రొత్త నిబంధనలో చూడగలం అన్నమాట. పాత నిబంధనలో అంత క్లారిటీ ఉండదు, కాబట్టి అది అంబిగ్యూయస్గా ఉంటుంది, అంత స్పష్టత ఉండదన్నమాట. అది మనం ఇక్కడ దేవదూత, ఇక్కడ యెహోవా. ఎవరు వాళ్ళని రక్షించి వారిని నడిపిస్తుంది ఎవరు అంటే ఒక చోట యెహోవా, ఒక చోట దేవదూత అని ఉంటుంది.
మరి యేసు ప్రభు ఒక విధంగా ఆ, ఆయన యెహోవా యెహోవా పంపించినటువంటి దూత, మెసెంజర్. ఆయనే మెస్సియా. కాబట్టి ఆయన మెస్సియా, ఆయన దేవుడు కూడా. మూడవది మనం చూసేటట్లయితే ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చుటకు సాధనాలు ఏవి వాడబడినవి వా వాడబడినవి గాలి వంటివి. అవి అనుబంధాలుగా ఉన్నప్పటికీ ఈ సంఘటన కూడా అద్భుతమైనదిగా తెగుళ్ళ వలె వివరించబడింది. అంటే ఇది అద్భుతం, ఇది మిరకిల్, ఒక అద్భుతం. అంటే ఇక్కడ గాలి వచ్చిందనుకోండి, అది న్యాచురల్గా. కానీ గాలి వాడబడినా కానీ అది అద్భుతం, అద్భుతం జరిగింది అనేదాన్ని ఆ విధంగా మరి 10 తెగుళ్ళు ఏ విధంగా ఐగుప్తులో దేవుడు ఆ అద్భుతాలు చేశాడో, మరి అద్భుతం అని ఎట్లా తెలుసు అని అంటే ఇంకా న్యాచురల్ కాదు, అద్భుతం అని ఒక ఒక విధంగా సులువుగా గ్రహించేది ఏంటంటే వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. నార్మల్గా జరిగితే ఆ తెగుళ్ళను బట్టి ఎందుకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆశ్చర్యపడ్డారు? అది అద్భుతం కాబట్టి ఆశ్చర్యపడ్డారన్నమాట. ఆ విధంగా తెగుళ్ళు ఏ విధంగా అద్భుతాలుగా ఉన్నవో, మరి ఆ యొక్క ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చడం కూడా అద్భుతంగా ఉన్నది. గాలి ఉన్నది రైటే, దేవుడు గాలిని వాడుకున్నప్పటికీ జరిగింది అద్భుతం. ఇట్ ఈజ్ మిరాక్యులస్ అని మనం గ్రహించాలి. సహజంగా జరిగితే, నార్మల్గా జరిగితే, అంటే సహజంగా తీరులో జరిగితే ప్రతి దానిని వివరించలేదు, ప్రతిదిగాన్ని సహజంగా వివరించలేదు. ఒకవేళ సహజంగా జరిగిందనుకోండి, జరిగిన ఎడల దీన్ని బట్టి సైన్స్ పరిశోధన సాధ్యమవుతుంది. ఎందుకంటే కన్సిస్టెంట్గా న్యాచురల్గా అదే విధంగా జరుగుతుంది కాబట్టి సైంటిఫిక్ వెరిఫికేషన్ సాధ్యమవుతుంది. కానీ దానికి విభిన్నంగా దేవుని సర్వాధికారం చొప్పున దాని ప్రావిడెన్షియల్ ఆర్డరింగ్ అంటారు, ఈ సంఘటన నడిచినది. దీన్ని బట్టి సైన్స్ పరిశోధన సాధ్యము కాదు. అంటే న్యాచురల్గా కన్సిస్టెంట్గా జరిగితేనే సైన్స్ సాధ్యమవుతుంది వెరిఫికేషన్కి. ఇక్కడ ఎప్పుడు కూడాను అద్భుతం జరిగినప్పుడు సైన్స్ వెరిఫై చేయలేదు. ఇందువలన విభజింపబడిన నీళ్ల మధ్య ఆరిన నేలపై ప్రజలు నడుచుకున్నటకు సార్వభౌముడైన సృష్టికర్త మాత్రమే చేయగలడు. అదన్నమాట, సర్వాధికారి చేయగలడు. ప్రావిడెన్షియల్ ఆర్డరింగ్ అంటారు. అంతేగాని ఇతరులకు అది సాధ్యము కాదు. సహజంగా జరుగుద్ది అని అంటారు. కానీ ఇక్కడ ఇప్పుడు ఒక విధంగా మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ దేవుడు సామాన్యంగా సహజంగా దేవుడు ప్రకృతిని వాడుకుంటూ చాలా కార్యాలు చేస్తాడు. చరిత్రలో చాలా కార్యాలు జరుగుతాయి అన్నమాట. చరిత్రలో సామాన్యంగా న్యాచురల్గా జరిగేది అది, దాని వెనక దేవుడు ఉన్నట్టుగా మనం గ్రహించాలి. సహజంగా కాకుండా అద్భుతంగా కూడాను దేవుడు కొన్ని సంఘటనలు చేస్తాడు. కానీ ఇప్పుడు మనం చెప్తుంది ఏంటంటే, దేవుడు సహజంగా చేసినప్పటికీ, అద్భుతంగా చేసినప్పటికీ అది దేవుడు చేస్తున్నటువంటి హస్తం. ఇక్కడ ఈ సహజంగా జరిగేదాన్ని సైన్స్ వెరిఫై చేసుకోవచ్చు, సైన్స్ ద్వారా. ఇది సైన్స్ వెరిఫై చేయలేదు. ఈ రెండిటి వెనక దేవుడే ఉన్నాడు. ఎక్కువ భాగం దేవుడు సహజంగా చేస్తాడు, సహజంగా జరుగుతుంది కాబట్టి ఇట్ హ్యాపెండ్ అనకూడదు, దేవుడు చేశాడు. అందువల్ల బైబిల్లో మామూలుగా మనం ఏమంటామంటే వర్షం కురుస్తుంది, వర్షం కురుస్తుంది, ఇట్ ఈజ్ రెయినింగ్, వర్షం కురుస్తుంది అని. బైబిల్లో ఇప్పుడు అట్లా ఉండదు. దేవుడు వర్షాన్ని పంపించాడు, గాడ్ సెంట్ రెయిన్ అని.
ఆ విధంగా మనం ఇది అద్భుతం జరిగినట్టుగా, దేవుని సార్వభౌమం క్రింద అద్భుతం జరిగినట్టుగా మనం గ్రహించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. Beloved Father, you have become our Father, even though you are a holy God. You are God who created the whole universe, a God who controls the universe, who controls all the affairs of human beings, controls the whole history. We trust you. Thank you also that you did great works through creation, through the history of Israel, and supremely through your dear Son, our Savior, the Lord Jesus. Supremely through his death and resurrection. You loved us so much that in the person of your dear Son, the Lord Jesus, you died for us on the cross. Therefore, we trust you. We trust you because of your love, such immense love, unequal love, unique love. We also trust you because you are a sovereign God who can do all things, even suspending natural principles, even suspending scientific principles, as people say. We trust you, Lord. You are worthy of our trust, and we can call you as our Father. What an honor. We give you thanks in Jesus' name. Amen. God bless you.